లేట్ అయింది కదా! ఎల్లుండి ఎగ్జామ్ పెట్టుకొని, ఇవాళ ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలీదు. ఎంతమందికి హెల్ప్ అవుతుందో నాకు తెలీదు. ఒక్కరికి హెల్ప్ అయినా చాలు అని వీడియో చేస్తున్నా. ఈసారి ప్రిలిమ్స్ రాసే వాళ్ళు ఎంతమంది నా వీడియో కోసం వెయిట్ చేస్తారో నాకు తెలీదు. బట్ ఐ రియలీ వాంట్ టు అపాలజైజ్ వీడియోస్ లేట్ అయినందుకు. ఈ లాస్ట్ 1 వీక్ ఎంత డిఫికల్ట్‌గా ఉన్నిందంటే ఫుల్ వర్క్, పర్సనల్ కమిట్మెంట్స్ ఇంకా. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బట్ ఐ స్టిల్ డోంట్ వాంట్ టు గివ్ అప్. నేను చేయగలిగింది నేను చేస్తాను. మన పీవైక్యూ అనాలిసిస్లో వెరీ హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ పార్లమెంట్ అండ్ ఫండమెంటల్ రైట్స్. పార్లమెంట్ ఆల్మోస్ట్ కవర్ చేసేసాం. ఇవాళ ఫండమెంటల్ రైట్స్ మొత్తం చెప్పేస్తాను. రేపు వీడియోలో డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పేస్తాను. నేనైతే ఐ రియలీ ట్రైడ్ మై బెస్ట్ వీడియోస్ చేద్దాము అని కాంటెంట్ రెడీ చేసుకున్నా, స్లైడ్స్ కూడా రెడీ చేసుకున్నా, కానీ వీడియోస్ రికార్డ్ చేయడానికి అస్సలు టైం దొరకలేదు. బట్ ఒకవేళ మీకు నా స్లైడ్స్ కనుక హెల్ప్ అవుతాయి అనిపిస్తే టెలిగ్రామ్లో మిగతా టాపిక్స్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, స్టేట్ లెజిస్లేచర్, ఎలక్షన్స్ ఈజీగానే ఉంటాయి స్లైడ్స్లో మ్యాటర్ మొత్తం. బట్ రేపు అయితే డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా కవర్ చేసేస్తాను. ఆ స్లైడ్స్లో మీకు పీవైక్యూ అనాలిసిస్ డీటెయిల్గా ఉంటుంది, ఫోకస్ ఏరియాస్ తెలుస్తాయి. ఒకవేళ మీరు ఆ ఏరియాస్ కవర్ చేయాలంటే క్విక్గా రివిజన్ చేసుకోండి, స్లైడ్స్లో ఆ మ్యాటర్ కూడా ఉంటుంది. ఇవాళ అయితే ఫండమెంటల్ రైట్స్ కవర్ చేసేద్దాం. లేట్ చేయకుండా ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ చేసేద్దాం. ఆల్మోస్ట్ 13 క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ 10 yearsలో. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఎన్విసాజ్డ్ బై ద రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లోటేషన్. రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లోటేషన్ అనేది బ్రాడర్ హెడ్ అనమాట. దాంట్లో విడిగా ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయని అడిగారు. స్ట్రైట్ ఫార్వర్డ్. రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ అనేది ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అది ఏ ఆర్టికల్లో ఉంది, ఏ పార్ట్లో ఉంది, అంతే క్వశ్చన్. సింపుల్ కదా. మూవింగ్ ఆన్. వాట్ ఆర్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అనేది ఏవి డైసీ కాన్సెప్ట్ అనమాట. ఏవి డైసీ ఇచ్చిన కాన్సెప్ట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయని అడుగుతున్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్. తర్వాత రైట్ టు మ్యారీ అనేది ఏ ఆర్టికల్లో ఉంది అని అడుగుతున్నారు అనమాట. ఇది కూడా సింపుల్ క్వశ్చన్ వచ్చింది. ప్రొటెక్షన్ అగేన్స్ట్ అన్టచబిలిటీ, ఇది ఏ రైట్లో ఉంది అనేది మనం హెడ్స్ కింద క్లాసిఫై చేస్తాం రైట్స్ని. చూద్దాం. దిస్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అగైన్. తర్వాత రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ అనేది ఆ ఆర్టికల్లో ఉంది. మీరు చూసినట్టయితే చాలా సర్ఫేస్ లెవెల్లోనే అడుగుతున్నారు క్వశ్చన్. నెక్స్ట్, లెజిస్లేషన్ కాన్ఫరింగ్ అన్గైడెడ్ అండ్ అన్కంట్రోల్డ్ డిస్క్రిషనరీ పవర్ ఆన్ ది ఎగ్జిక్యూటివ్ వైలేట్స్ విచ్ ఆర్టికల్. సో ఏ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తుంది? ఎగ్జిక్యూటివ్కి ఎక్కువ పవర్ ఇచ్చేస్తే. సో అది ఇక్కడ క్వశ్చన్. తర్వాత ఆర్టికల్ 16 clause 4లో రిజర్వేషన్ ఉంటుంది. దానికి లిమిటేషన్ ఏంటి అని అడుగుతున్నారు. అగైన్ లిమిటేషన్ కింద ఆర్టికల్ 335లో ఎఫిషియన్సీ ఉంటేనే ఇలాంటి రిజర్వేషన్స్ని అలో చేయాలి అన్నట్టు ఒక క్లాజ్ ఉంటుందన్నమాట. సో ఈ ఆర్టికల్ గురించి మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ ఆర్టికల్కి ఎక్సెప్షన్స్ ఏంటి అని తెలుసుకోవాలి. అప్పుడు వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. మూవింగ్ ఆన్. మ్యాండమస్ అంటే ఇది రిట్ అనమాట. రిట్స్ కిందకు వస్తుంది. సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్. సో వాటి గురించి కూడా చూద్దాం. మ్యాండమస్ అసలు ఎవరి మీద ఇష్యూ చేయొచ్చు? ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీద ఇష్యూ చేయొచ్చా? తర్వాత గవర్నమెంట్ కంపెనీస్ మీద ఇష్యూ చేయొచ్చు. కోవారెంట్ కూడా ఇంకొక రిట్ అనమాట. ఎలాంటి వాళ్ళైనా సీక్ చేయొచ్చా అనేది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. మనం రిట్స్ చూసినప్పుడు వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. పైన అడుగుతున్నారు, మళ్ళీ డెప్త్లో కూడా వెళ్ళలేదు. ఇన్ ఎసెన్స్ వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. అసలు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి అని అడుగుతున్నారు. దిస్ ఇస్ ఆల్సో అప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంది ఆప్షన్స్ చూసినప్పుడు, బట్ దెన్ వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆల్సో. మూవింగ్ ఆన్. సెంటర్ హ్యాస్ డ్యూటీ టు ప్రొటెక్ట్ స్టేట్స్ ఫ్రమ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఇలాంటి ఒక డ్యూటీ ఉందా అనేది చూద్దాం. స్టేట్స్ ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ లీగల్ కౌన్సిల్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్. నార్మల్ డిటెన్షన్కి ప్రివెంటివ్ డిటెన్షన్కి దెర్ ఆర్ డిఫరెన్సెస్ అనమాట. అవి కూడా చూద్దాం. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ కింద పోలీస్ కన్ఫెషన్స్ని ఎవిడెన్స్గా తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఇది కొంచెం కష్టమే ఆ పర్టికులర్ యాక్ట్ గురించి తెలియకపోతే, బట్ దెన్ విల్ సీ హౌ టు హ్యాండిల్ దిస్ క్వశ్చన్. రైట్ టు ఓట్ అండ్ బీ ఎలెక్టెడ్ ఈజ్ ఎ రైట్ టు ఓట్ అండ్ బీ ఎలెక్టెడ్ ఇది ఫండమెంటల్ రైటా? కాదు. సో విల్ సీ. ఫండమెంటల్ రైట్లో లేదు కాబట్టి ఇంక ఏ రైట్ అన్నట్టు అడిగారనమాట ఈ క్వశ్చన్. సో దేర్ ఇస్ కన్ఫ్యూజన్ ఆప్షన్స్లో ఏది అనేసి, బట్ దెన్ విల్ సీ. ఇప్పుడు కరెంట్గా రైట్ టు ప్రాపర్టీ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్ రైట్, లీగల్ రైట్, ఫండమెంటల్ రైట్? సో అలాంటివి అనమాట. చూద్దాం. అంతే క్వశ్చన్స్. టోటల్ 13 క్వశ్చన్స్ అడిగారు. సో ఇంతవరకు మనం చూసిన పీవైక్యూస్ బట్టి ఏం డిసైఫర్ చేయొచ్చు అని చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఆర్టికల్ 21 డామినెన్స్. ఆర్టికల్ 21 ఎక్కువ సార్లు అడిగారు, చాలాసార్లు అడిగారు. బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ కూడా అడిగిన కేసెస్ ఉన్నాయి. సో దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 ఖచ్చితంగా మనం చూద్దాం. తర్వాత మిస్క్లాసిఫికేషన్. ఒక హెడ్ ఉంది కదా, రైట్ టు ఈక్వాలిటీ హెడ్, రైట్ టు ఎక్స్ప్లోటేషన్ హెడ్. సో దాంట్లో కావాలని మిస్క్లాసిఫై చేస్తున్నారనమాట. లైక్ రైట్ టు అన్టచబిలిటీ అనేది ఈక్వాలిటీలోకి వస్తుందా, లేదంటే ఎక్స్ప్లోటేషన్ కిందకు వస్తుందా? సో ఇలాంటివన్నీ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాంటి క్లాసిఫికేషన్లో అసలు మిస్ చేయొద్దు. చూద్దాం అనమాట. తర్వాత డిఫైన్స్ వర్సెస్ మెన్షన్స్. లైక్ పర్టికులర్ వర్డ్ డిఫైన్ చేస్తారా, మెన్షన్ చేస్తారా కాన్స్టిట్యూషన్లో? మోస్ట్ ఆఫ్ లైక్ ఐ సెడ్ 80-20 రూల్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో డిఫైన్ చేసి ఉండదు, బట్
20% ఆఫ్ ద కేసెస్ ఉంటాయి డిఫైన్ చేసినట్టు, లైక్ స్టేట్ని డిఫైన్ చేస్తారు, లాని డిఫైన్ చేస్తారు క్లియర్గా. సో ఇలాంటప్పుడు వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కాన్స్టిట్యూషన్లో డిఫైన్ చేసి ఉండదు. సో ఇదన్నమాట ట్రెండ్స్. ఇప్పుడు మనం ఫ్యూచర్లో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్, గ్యాప్స్ ఎలాంటి ఏరియాలో ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ 19 గురించి అంతగా అడగలేదు అనమాట. ఆర్టికల్ 19 ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 గురించి చాలాసార్లు అడిగారు. మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ఆర్టికల్ 19 ఆల్సో. తర్వాత రిట్స్ గురించి కూడా 2 క్వశ్చన్స్ అడిగారు, బట్ దెర్ ఇస్ హై స్కోప్. రిట్స్ గురించి కూడా అడగొచ్చు. అండ్ రిలీజన్ మీద కూడా, రైట్ టు రిలీజన్ మీద కూడా అన్ని క్వశ్చన్స్ అడగలేదు. విల్ సీ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ అనేసి. తర్వాత ఫండమెంటల్ రైట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. పార్ట్ 3లో ఉంటాయి కదా ఫండమెంటల్ రైట్స్, బట్ అవుట్ సైడ్ దీస్ దెర్ ఆర్ సమ్ రైట్స్ అనమాట. వాటి గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో అవి కూడా చూద్దాం. మనకి లీగల్ రైటా, కాన్స్టిట్యూషనల్ రైటా అని అడిగారు కదా, అవన్నీ ఇవే అనమాట. ఆర్టికల్స్ రైట్స్ అవుట్ సైడ్ పార్ట్ 3. సో అవి కూడా చూద్దాం. మనకి ఆర్టికల్స్ 14 నుంచి 32 వరకు ఫండమెంటల్ రైట్సే ఉంటాయి. కాకుంటే ఆర్టికల్ 12 అండ్ 13 కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ ఆర్టికల్సే. సో ఆర్టికల్ 12లో ఏముంటుందంటే స్టేట్ని డిఫైన్ చేశారు. ఇప్పుడు స్టేట్ కనుక ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేస్తే, ఓకే, స్టేట్ కనుక వయలేట్ చేస్తే, అసలు స్టేట్ అంటే ఏంటి? స్టేట్ అంటే ఇట్ కెన్ బి సెంటర్, ఇట్ కెన్ బి స్టేట్ మీన్స్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ బోత్, స్టేట్ అండ్ సెంటర్, ఓకే. అండ్ దెన్ లోకల్ అథారిటీస్, ఆల్సో స్టాచ్యుటరీ అండ్ నాన్ స్టాచ్యుటరీ బాడీస్ కూడా. సో ఇది స్టేట్ అంటే డెఫినేషన్. తర్వాత లా అంటే ఏంటి? లా అంటే ఇట్ కెన్ బి పర్మనెంట్ లాస్, నార్మల్గా లెజిస్లేచర్ ఫ్రేమ్ చేసే లాస్, లేదంటే టెంపరీ లాస్ లైక్ ఆర్డినెన్సెస్. తర్వాత ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ ఉంటుంది కదా, డెలిగేటెడ్ లెజిస్లేషన్ అంటాం. రూల్స్ బై రూల్స్ అవంతా ఫ్రేమ్ చేస్తూ ఉంటారు కదా ఎగ్జిక్యూటివ్. సో ఈవెన్ లా ఇన్క్లూడ్స్ దట్ ఆల్సో. ఒకవేళ ఏ లా అయినా ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేస్తే కోర్ట్స్ కెన్ డిక్లేర్ పర్టికులర్ లా యాజ్ వాయిడ్ అనమాట. అదే ఆర్టికల్ 13లో ఉంటుంది. దీనికి యాక్చువల్ పవర్ 32 విచ్ ఇస్ ఫర్ సుప్రీం కోర్ట్స్, 226 విచ్ ఇస్ ఫర్ హై కోర్ట్స్. యాక్చువల్ పవర్ అనేది వీటిలో ఉంటుందన్నమాట. క్లియర్ కదా? ఇప్పుడు మనం ఏం చూద్దామంటే అసలు హెడ్స్ ఏంటి? బ్రాడ్గా 6 హెడ్స్కి క్లాసిఫై చేస్తాం మన ఫండమెంటల్ రైట్స్ని. ఫస్ట్ హెడ్లో ఆర్టికల్ 14 నుంచి 18 దాకా రైట్ టు ఈక్వాలిటీ గురించి ఉంటాయన్నమాట. తర్వాత 19 నుంచి 22 దాకా రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది. 23 అండ్ 24 రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. 25 to 28 రైట్ టు రిలీజన్ ఉంటుంది. 29 to 30 కాన్స్టిట్యూషనల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఉంటాయి. ఆర్టికల్ 32 ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉంటాయి. మధ్యలో 31 ఏమైంది అంటే చెప్తాను. మనం ఆల్రెడీ చూసాం రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 నుంచి 18 దాకా ఉంటాయి. 5 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 14 అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 15లో ప్రొహిబిషన్ అగేన్స్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది అనమాట. ఆర్టికల్ 16లో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఉంటుంది. ఆర్టికల్ 17లో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇది చూసుకోండి. ఆర్టికల్ 17 ఇట్ ఇస్ అండర్ రైట్ టు ఈక్వాలిటీ, ఎక్స్‌ప్లాయిటేషన్ కాదు. తర్వాత ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి. దీని గురించి కొంచెం ఇన్ డెప్త్లోకి వెళ్దాం. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే స్టేట్ అంటే ఇందాక మనం డెఫినేషన్ చూసాం కదా, స్టేట్ ఇట్ షుడ్ నాట్ ఇట్ షుడ్ నాట్ గివ్ అన్ఈక్వల్ ప్రివిలేజెస్ అనమాట. అది రైట్ టు ఈక్వాలిటీ. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది ఇంకొకటి ఉంటుందన్నమాట కాన్సెప్ట్. సో అదేంటంటే మనకి సపోజ్ దెర్ ఇస్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సో కానీ మనము దెర్ ఆర్ అదర్ గ్రౌండ్స్ వేర్ స్టేట్ కెన్ డిస్క్రిమినేట్, ఎందుకంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి. అందుకే ఈక్వాలిటీ బిఫోర్ లా ఒకటి ఉంటుంది, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. క్లియర్ కదా? విమెన్కి, చిల్డ్రన్కి, సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీస్ వాళ్ళకి గవర్నమెంట్ కెన్ డిస్క్రిమినేట్ సో దట్ దెర్ ఇస్ ఈక్వల్ ఫుటేజ్ అనమాట. అందుకే వీ హ్యావ్ రిజర్వేషన్స్ ఆల్సో. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లో కూడా వీ హ్యావ్ రిజర్వేషన్స్. దిస్ పర్టికులర్ ఆర్టికల్ డీల్స్ విత్ ఇట్ అనమాట. ఇక్కడ ఆర్టికల్ 16 క్లాజ్ 4లో రిజర్వేషన్ గురించి ఉంటుంది. కాకుంటే 335 అనేది ఒకవేళ ఈ పర్టికులర్ రిజర్వేషన్ ఎఫిషియన్సీని ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ని హ్యాంపర్ చేయకుండా ఉండాలి అనేది ఒక క్యావియట్ అనమాట. తర్వాత అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అనేది ఈక్వాలిటీ కింద ఉంది, ఎక్స్‌ప్లాయిటేషన్ కింద కాదు. సో ఇదేంటంటే ఇది స్టేట్ అగేన్స్ట్ మాత్రమే కాదు, ప్రైవేట్ పర్సన్స్ అగేన్స్ట్ కూడా. సమ్ ర్యాండమ్ పర్సన్ ఇఫ్ ద పర్సన్ ఈస్ షోయింగ్ అన్టచబిలిటీ అగేన్స్ట్ సమ్ పర్సన్ అనుకో, వీ కెన్ సూ హిమ్, వీ కెన్ గో టు కోర్ట్స్ అనమాట అలా. తర్వాత అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఎక్సెప్షన్స్ ఏంటి అంటే మిలిటరీ అండ్ అకాడమిక్ డిస్టింక్షన్స్. సో ఇవి అలౌడ్ అనమాట. సో అదర్ టైటిల్స్ ఆర్ నాట్ అలౌడ్. మనం పీవైక్యూలో చూసాం కదా, మనకి ఏవిడైజెస్ రూల్ ఆఫ్ లా కాన్సెప్ట్ గురించి అడిగారు. కాన్సెప్ట్లో 3 డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటేమో సుప్రీమసీ ఆఫ్ లా, ఆర్బిటరీ పవర్ అనేది ఉండకూడదు గవర్నమెంట్కి. తర్వాత ఈక్వాలిటీ బిఫోర్ లా అనమాట. మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా ఉంది, ఇందాకే మనం ఆర్టికల్లో చూసాం. కానీ ప్రీడామినెన్స్ ఆఫ్ లీగల్ స్పిరిట్, లిబర్టీ అండ్ సివిల్ రైట్స్. కాన్స్టిట్యూషన్ ఇస్ రిజల్ట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఒక
ఫీచర్ అనమాట. దీంట్లోనే మనకి ఇండియాలో అది లేదు, బట్ ఇన్ ఇండియా వీ హ్యావ్ దీస్ టూ అనమాట. ఫస్ట్ 2 ఉన్నాయి, థర్డ్ది వీ డోంట్ హ్యావ్. క్లియర్ కదా. ఇందాక నేను అన్నట్టు ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేవి 2 కాన్సెప్ట్స్. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే అందరినీ ఒకేలా చూడాలి లా ప్రకారం అన్నట్టు. ఇది బ్రిటిష్ కాన్సెప్ట్ అనమాట. దిస్ ఇస్ యాక్చువల్లీ నెగటివ్ ఫ్రేజింగ్. దిస్ వీ మోస్ట్లీ సీ ఇన్ ఆర్టికల్ 14 అనమాట. కానీ వీ హ్యావ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. దిస్ ఇస్ అమెరికన్ కాన్సెప్ట్. దీంట్లో పాజిటివ్ ఫ్రేజింగ్ ఉంటుంది, ఎందుకంటే లైక్స్ మస్ట్ బి ట్రీటెడ్ ఇన్ ద సేమ్ వే అనమాట. దేర్ ఆర్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇండియా, కాబట్టి వీ కాంట్ సీ ఎవ్రీవన్ ఈక్వలీ. కాబట్టి వీ హ్యావ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. దట్ ఈస్ వెన్ ఆర్టికల్ 15 comes into picture. We have reservations, and we have few grounds where discrimination can't be done, and we have few grounds where discrimination can be done, which is positive discrimination. Clear kada. Tarvata, conferring unguided discretionary power on executive directly violates article 14. Equality before law ante కాన్స్టిట్యూషన్కి, లాకి ఆ పవర్ ఉంది, అంతేగాని ఎక్కువ పవర్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చేయడం వల్ల డైరెక్ట్గా వీ హ్యావ్ వయలేషన్ ఆఫ్ ఈక్వాలిటీ బిఫోర్ లా. ఎక్కువ పవర్ గవర్నమెంట్ చేతిలో ఉండకూడదు, ఎక్కువ పవర్ లాకి ఉండాలి. అండ్ దెన్ ఒకవేళ స్టేట్కి లేదంటే గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఇచ్చేయడం వల్ల ఏది వయలేట్ అవుతుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది వయలేట్ అవుతుంది. క్లియర్ కదా. Moving on, right to freedom, Article 19. This is also very important. Article 19 లోనే within that we have clauses అనమాట. Article 19 లో clause A, clause B, clause C, D, E, F లేదు. This is right to property తీసేస్తున్నారు. తర్వాత G అనమాట. సో ఇవేంటంటే ఫస్ట్ రైట్ టు స్పీచ్, తర్వాత రైట్ టు అసెంబ్లీ, థర్డ్ ఏమో రైట్ టు అసోసియేషన్స్ ఫామ్ చేయడం, తర్వాత రైట్ టు మూవ్మెంట్ విత్ ఇన్ ఇండియా, తర్వాత ఈలో ఏముంటుందంటే రైట్ టు రెసిడెన్స్ విత్ ఇన్ ఇండియా ఉంటుంది, ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు అనేసి. దాంట్లో కూడా ఈ అన్నిట్లో కూడా వీ హ్యావ్ ఎక్సెప్షన్స్ అనమాట. బట్ దెన్ బ్రాడ్ లెవెల్లో చూద్దాం. జీలో రైట్ టు ప్రొఫెషన్, మీకు నచ్చిన ప్రొఫెషన్ని చూస్ చేసుకొని పర్సూ చేసే ఫ్రీడమ్ అనమాట. ఇవి బేసిక్ ఆర్టికల్ 19లో ఉన్న ఫ్రీడమ్స్. తర్వాత రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అగైన్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ని మైండ్లో పెట్టుకొని, ఫ్రెండ్ రిలేషన్షిప్స్ విత్ ఫారిన్ స్టేట్స్, తర్వాత పబ్లిక్ ఆర్డర్ మైండ్లో పెట్టుకొని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. తర్వాత డీసెన్సీ, మొరాలిటీ, సావరెంటీ, ఇంటిగ్రిటీ. సో ఇలాంటివన్నీ మైండ్లో పెట్టుకొని దేర్ కెన్ బి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఇంప్లిమెంటెడ్ బై స్టేట్. క్లియర్ కదా. ఆల్సో ఎమర్జెన్సీ రిలేటెడ్ కూడా ఆర్టికల్ 19 ఏమవుతుంది అనేది చూద్దాం. నేషనల్ ఎమర్జెన్సీలో కూడా వీ హ్యావ్ టైప్స్ అనమాట. వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ టైంలో నేషనల్ ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆర్టికల్ 19 అనేది ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది. కానీ ఒకవేళ ఆర్మ్ రెబెలియన్ అంటే ఇంటర్నల్గా జరుగుతుంది కదా, ఆర్మ్ రెబెలియన్స్ జరిగేటప్పుడు ముందుగా ఇది ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేవాళ్ళు, కాకుంటే దే హ్యావ్ రీనేమ్డ్ ఇట్ టు ఆర్మ్ రెబెలియన్ లేటర్ ఆన్. ఒకవేళ ఆర్మ్ రెబెలియన్ జరిగింది అనుకోండి, అప్పుడు ఆర్టికల్ 19 అనేది ఆటోమేటిక్గా సస్పెండ్ అవ్వదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో ఆర్టికల్ 20 and 21 రెండు ఉంటాయి. ఆర్టికల్ 20, 21 ఏంటో మనం చూద్దాం. 20, 21 మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఇవి ఎమర్జెన్సీ టైంలో కూడా దే కాంట్ బి సస్పెండెడ్ అనమాట. సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మూవింగ్ ఆన్, ఆర్టికల్ 20. ఆర్టికల్ 20లో ప్రొటెక్షన్ అగేన్స్ట్ కన్విక్షన్ ఆఫ్ సర్టన్ ఆఫెన్సెస్ ఉంటుందన్నమాట. 3 డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఎక్స్పోజ్ ఫ్యాక్టోలో అప్లికబుల్ కాదు క్రిమినల్ కేసెస్లో. అంటే ఏంటి అంటే వాళ్ళ ఆఫెన్స్ కమిట్ అయిందనమాట. ఫ్యూచర్లో ఒక లా చేశారనమాట. సో ఈ లా బేస్ చేసుకొని బ్యాక్ డేట్కి వెళ్ళి ఈ పర్సన్ ఇంతకుముందు ఇలాంటి అఫెన్స్ చేశారు అని ఈరోజు అరెస్ట్ చేయలేరు అనమాట ఈ పర్సన్ని. సో ఎక్స్పోజ్ ఫ్యాక్టో లా లేదనమాట క్రిమినల్ కేసెస్లో. కాకుంటే టాక్సేషన్ రిలేటెడ్ అలాంటి లాస్ బ్యాక్ డేట్కి వెళ్ళి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. క్లియర్ కదా. సెకండ్ ఏంటంటే డబుల్ జెపర్డీ అంటే సేమ్ క్రైమ్కి, సేమ్ ఆఫెన్స్కి 2 సార్లు శిక్షించలేమన్నమాట. దట్ ఈస్ డబుల్ జెపర్డీ. తర్వాత నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే తనకి అగేన్స్ట్గా తననే విట్నెస్ చెప్పడం. దట్ ఈస్ ఆల్సో ప్రొహిబిటెడ్ అనమాట. క్లియర్ కదా. ఈ ఆర్టికల్ 20 వెరీ ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ టైంలో కూడా దీన్ని తీసేయలేరు అనమాట. ఆర్టికల్ 21 మీకు తెలిసిందే, లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంటుంది దీంట్లో. సుప్రీంకోర్టు టైం అండ్ అగైన్ దీని స్కోప్ని పెంచుకుంటూ వెళ్ళింది. సో అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే పుట్టస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఆర్టికల్ 21 స్కోప్ కిందకే వస్తుంది అనేసి జడ్జ్మెంట్ ఇచ్చింది. తర్వాత ఆల్గటెలిస్ కేసులో రైట్ టు లైవ్లీహుడ్. తర్వాత సుభాష్ కుమార్ కేసులో రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని చెప్పారు. తర్వాత హుసేనారా కార్టూన్ కేసులో స్పీడీ ట్రయల్ కూడా ఆర్టికల్ 21 స్కోప్కి వస్తుంది. తర్వాత హదియా కేసులో you can marry person of your choice. That is also article 21లో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కిందకే వస్తుంది.
అండ్ ఆల్సో ఈ ఆర్టికల్ అప్లికబిలిటీ అనేది మనేగా గాంధీ కేసు 1978లో జరిగింది. మనేగా గాంధీ కేసు జడ్జ్మెంట్ రాకముందు ఒకలా ఉండేది, వచ్చిన తర్వాత ఒకలా ఉండేది. సో అంతకుముందు ఏంటంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది ఉండేదన్నమాట. బ్రిటిష్ మోడల్ ఇది. ఇక్కడ ఏంటి అంటే లాని డైరెక్ట్గా అప్లై చేసేవాళ్ళు. ఈ లా అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసేవాళ్ళు కాదనమాట. సో డైరెక్ట్గా అప్లై చేసేవాళ్ళు. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్కి మాత్రమే ఈ ఆర్టికల్ 21 అప్లై అయ్యేదన్నమాట. సో దర్ ఇస్ లెజిస్లేటివ్ యాక్షన్కి కాదు, ఓన్లీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్కి ఈ ఆర్టికల్ అప్లై చేసేవాళ్ళు. కానీ మనేకా గాంధీ కేసులో ఏం చెప్పారంటే దెర్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఉంటుంది. దట్ షుడ్ బి యూజ్డ్ ఇన్ డీలింగ్ విత్ కేసెస్ ఆఫ్ ఆర్టికల్ 21. అంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి అంటే, సపోజ్ ఒక లా ఉంది, డైరెక్ట్గా ఆ లాని ఇంప్లిమెంట్ చేయడం కాకుండా, అంటే దాంట్లో ఉన్న ప్రొసీజర్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేయడం కాకుండా, ఆ ప్రొసీజర్ అనే న్యాచురల్ జస్టిస్ అంటే జస్ట్గా ఉందా లేదా అనేది ప్రొసీజర్ని కూడా చూస్తుంది అనమాట. బేసికలీ లెజిస్లేటివ్ యాక్షన్కి ఎగ్జిక్యూటివ్ యాక్షన్ రెండింటిని ఒకవేళ వైలేట్ అయితే ఆర్టికల్ 21 పనిష్ చేయొచ్చు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ దట్ ఈస్ డూయింగ్. సో అది దిస్ ఇస్ వెరీ ల్యాండ్ మార్క్ కేస్, మనేకా గాంధీ కేస్ 1978. స్కోప్ని ఇంక్రీజ్ చేసింది ఆర్టికల్ 21 స్కోప్ని. ఆర్టికల్ 21A ఇదేంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట. 86th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2002. ఇందులో ఏం చేశారంటే దీన్ని ఫండమెంటల్ రైట్గా చేశారు. అంతకుముందు ఇది DPSPగా ఉండేది అనమాట. 6 to 14 years ఆఫ్ ఏజ్ లోపు స్టేట్ షుడ్ ప్రొవైడ్ రైట్ టు ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 21A క్లియర్ కదా. తర్వాత ఆర్టికల్ 22 ఇట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అరెస్ట్ అండ్ డిటెన్షన్ కేసెస్లో ఈ ఆర్టికల్ అప్లికబుల్ అవుతుంది. దీంట్లో 2 types ఉంటాయన్నమాట. ఈ అరెస్ట్ అండ్ డిటెన్షన్ కూడా ఆర్డినరీ డిటెన్షన్ లేదంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది. ఆర్డినరీ డిటెన్షన్ అంటే ఏంటి అంటే, నార్మల్గా మీరు ఒక అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం, ఇది ఆర్డినరీ డిటెన్షన్. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే మీరు ఒక తప్పు చేస్తారన్న డౌట్ వచ్చి అరెస్ట్ చేయడం అనమాట. సో దట్ ఈస్ ప్రివెంటివ్ డిటెన్షన్. ఒక అఫెన్స్ కమిట్ అవ్వకుండా ఆపడానికి చేసే అరెస్ట్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారనమాట. క్లియర్ కదా డిఫరెన్స్. వీ హ్యావ్ ఫ్యూ రైట్స్ అనమాట. ఏంటంటే యూ కెన్ నో ద గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్. తర్వాత ఒక లాయర్తో యూ కెన్ గెట్ యువర్ సెల్ఫ్ డిఫెండెడ్ అనమాట. తర్వాత ఒకవేళ మీరు అరెస్ట్ అయ్యి ఉంటే 24 hours యూ హ్యావ్ టు బి ప్రొడ్యూస్ బిఫోర్ కోర్ట్ అనమాట. మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్లో ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేశారనుకోండి, మాక్సిమం డ్యూరేషన్ అనేది 3 months ఉంటుంది అనమాట. తర్వాత అడ్వైజరీ బోర్డ్ అంటే హైకోర్టు జడ్జెస్ ఉంటారు దీంట్లో. వాళ్ళు ఒకవేళ పెంచమని అడిగితే తప్ప 3 months అనే టైం పీరియడ్కి మించి యూ కాంట్ బి అరెస్టెడ్. క్లియర్ కదా. స్టేట్స్ ఖచ్చితంగా లీగల్ కౌన్సిలింగ్ ఇక్కడ చూసాం కదా, డిఫెండెడ్ బై లాయర్ ఖచ్చితంగా స్టేట్స్ ప్రొవైడ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అన్న కండిషన్ లేదనమాట. తర్వాత ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి లాస్ ఎవరు చేయొచ్చు అంటే పార్లమెంట్ కూడా చేయొచ్చు, అండ్ దెన్ స్టేట్ కూడా చేయొచ్చు అనమాట. పార్లమెంట్ మాత్రం డిఫెన్స్, ఫారిన్ అఫేర్స్, సెక్యూరిటీ వీటి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ చేయాలంటే పార్లమెంటే చేయాలి. మిగతా వాటి మీద పార్లమెంట్ కూడా చేయొచ్చు, స్టేట్స్ కూడా చేయొచ్చు అనమాట. ఇది కూడా ఇట్ ఈస్ అప్లికబుల్ బోత్ టు సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్. క్లియర్ కదా. రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 and 24లో ఉంటుంది. 23లో ఏముంటుందంటే హ్యూమన్ ట్రాఫికింగ్, ఫోర్స్ లేబర్ అంటే బేగర్ అంటాం. ఫోర్స్ లేబర్ వీటిని ప్రొహిబిట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ అగైన్ యూజ్డ్ అగైన్స్ స్టేట్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా. సమ్ ర్యాండమ్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనాలంటే ఆ పర్సన్ని కూడా వీ కెన్ సూ హిమ్ అనమాట. ఆర్టికల్ 24లో ఏముంటుందంటే ఇది చైల్డ్ లేబర్ రిలేటెడ్. స్పెసిఫిక్గా అండర్ 14 years ఎక్కడైనా హజార్డస్ జాబ్స్లో వర్క్ చేస్తున్నట్టయితే ఈ ఆర్టికల్ అప్లికబుల్ అవుతుంది. అండ్ ఆల్సో హార్మ్లెస్ వర్క్ ఏదైనా ఉంది అంటే చైల్డ్ లేబర్ కిందకి రాదనమాట. దట్టు ఈ పర్టికులర్ స్కోప్ కిందకి రాదు, ఆర్టికల్ 24 స్కోప్ కిందకి. అండ్ ఆల్సో రైట్ టు రిలీజన్లో ఆర్టికల్ 25 నుంచి 28 దాకా ఉంటుంది. 25 ఏంటంటే రైట్ టు ప్రాక్టీస్, అంటే యూ కెన్ ప్రాక్టీస్ యువర్ ఓన్ రిలీజన్ ఆఫ్ యువర్ చాయిస్. 26లో మేనేజింగ్ రిలీజియస్ అఫైర్స్ అనమాట. ఒక ఇన్స్టిట్యూషన్ని బిల్డ్ చేయడం కావచ్చు, ఒక పర్టికులర్ స్పేస్లో ప్రాపర్టీ బిల్డ్ చేయడం, అదంతా యూ కెన్ మేనేజ్ యువర్ ఓన్ రిలీజియస్ అఫైర్స్. 27 ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ నాట్ లయబుల్ టు పే ట్యాక్స్ అనమాట. 27. 28లో ఏంటంటే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చా, దాని గురించి మనకి ఇంకా డీటెయిల్స్ స్పెసిఫిక్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకవేళ ఫుల్లీ స్టేట్ ఫండెడ్ అనుకోండి, గవర్నమెంట్ ఫండ్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్ అనుకోండి, అప్పుడు రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. తర్వాత ఒకవేళ అడ్మినిస్ట్రేట్ బై స్టేట్ బట్ ఎస్టాబ్లిష్ అండర్ ట్రస్ట్ అనుకోండి, సమ్ రిలీజన్ బేస్డ్ ట్రస్ట్ అనుకోండి, అప్పుడు ఏంటంటే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ పర్మిటెడ్. అండ్ ఆల్సో స్టేట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్. స్టేట్ ఎయిడెడ్ అంటే ఆర్ రికగ్నైజ్డ్ బై స్టేట్ ఒకవేళ కొంచెం ఫండ్స్ అనేది ఇస్తుంది అనుకోండి, అప్పుడు ఏంటంటే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అనేది వాలంటరీ బేసిస్ మీద పర్మిట్ చేయొచ్చు అనమాట. క్లియర్ కదా. తర్వాత స్టేట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ కంప్లీట్గా ప్రొహిబిట్ చేయాలనేది మిత్ అనమాట. స్టేట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ ఒకవేళ వాలంటరీ బేసిస్ మీద దే కెన్ అలో
రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. ఓకే, స్టేట్ ఎయిడ్ చేస్తుంది కాబట్టి ఉండొద్దు కాదు, ఫుల్లీ స్టేట్ ఫండెడ్ అంటే మాత్రమే ప్రొహిబిటెడ్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మైనారిటీస్ రిలేటెడ్ వీ హ్యావ్ 29 and 30. 29 కిందకి ఏమొస్తుందంటే ఒకవేళ ఒక కమ్యూనిటీకి దే హ్యావ్ పర్టికులర్ లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్ అనుకోండి, దే కెన్ స్ట్రైవ్ టు ప్రిజర్వ్ దేర్ ఓన్ కల్చర్, లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఏదైనా. ఇది మైనారిటీస్కేనా అంటే కాదు, మెజారిటీస్కి కూడా. ఆ సెక్షన్ అనేది ఏ సెక్షన్ అయినా అవ్వచ్చు, మైనారిటీస్ ఆర్ మెజారిటీస్. ఇది సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ జస్ట్ అప్లికబుల్ టు మైనారిటీస్. కానీ ఆర్టికల్ 30 అనేది మైనారిటీస్కి మాత్రమే. దే కెన్ ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బేస్డ్ ఆన్ రిలీజన్ అనమాట. సో రిలీజన్, స్పెసిఫిక్ రిలీజన్ వాళ్ళు దే కెన్ గో ఫర్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. మద్రాసెస్ ఉంటాయి, సో అలాంటివి అనమాట. ఇక్కడ మైనారిటీస్ దే కెన్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. తర్వాత ఆర్టికల్ 32 అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసిన ఆర్టికల్స్ అన్నిటికీ లైఫ్ ఇచ్చేది ఆర్టికల్ 32. ముందు ఆర్టికల్స్ అన్ని ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ఒకటే దారి, ఆర్టికల్ 32, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దిస్ ఇస్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. ఇట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఫర్ ఎన్ఫోర్సింగ్ ఫండమెంటల్ రైట్స్ అనమాట. తర్వాత జ్యూరిస్డిక్షన్ అంటే సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 32 నుంచి పవర్ ఇస్తుంది, కాకుంటే హైకోర్టుకి ఆర్టికల్ 226 అనే సపరేట్ ఆర్టికల్ నుంచి ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనే పవర్ ఉంటుంది. ఇట్ కెన్ బి సస్పెండెడ్ అండర్ ఆర్టికల్ 359 డ్యూరింగ్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 2021ని సస్పెండ్ చేయలేము, కాకుంటే ఆర్టికల్ 32ని సస్పెండ్ చేయొచ్చు అనమాట ఎమర్జెన్సీ టైంలో. ఇందాక ఆర్టికల్ 31 లేదు అని అన్నాం కదా. సో 31లో ఏముంటుందంటే బేసికలీ ఫండమెంటల్ రైట్స్కి ఎక్సెప్షన్స్ ఉంటుందన్నమాట. సో ఏ కేసెస్లో ఫండమెంటల్ రైట్స్ అనేవి అప్లికబుల్ కావు, ఆర్టికల్ 31 క్లాజ్ ఏ, ఆర్టికల్ 31B, ఆర్టికల్ 31 క్లాజ్ సి. వీటిలో ఏంటంటే 31Aలో ఏముంటుందంటే దేర్ ఆర్ 5 ఎక్సెప్షన్స్ మెన్షన్. సపోజ్ ఎస్టేట్స్ కావచ్చు, మైనింగ్ లీజెస్ కావచ్చు, అలాంటి కేసెస్లో అప్లికబుల్ అవ్వదు అనేసి ఎక్సెప్షన్. ఆర్టికల్ 31Bలో ఏముంటుంది అంటే నైన్త్ షెడ్యూల్లో ఏదైనా ఆర్టికల్ ప్లేస్ చేశారనుకోండి, ఇట్ ఈస్ ఇమ్యూన్, ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసినట్టు కాదు, ఆర్టికల్ 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తే అనేది ఒక ఆర్టికల్ అనమాట. తర్వాత కానీ కేశవానంద భారతి కేసులో ఒకవేళ 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసినా కూడా ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ వయలేటింగ్ బేసిక్ స్ట్రక్చర్ వీల్ స్ట్రైక్ డౌన్ అనేసి చెప్పారు. క్లియర్ కదా. తర్వాత ఆర్టికల్ 31C ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సపోజ్ డిపిఎస్పీస్, స్పెసిఫికలీ 39B, 39C, ఒకవేళ ఈ 2 ఆర్టికల్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆర్టికల్ 14ని, ఆర్టికల్ 19ని, ఇవి ఫండమెంటల్ రైట్స్, వీటిని వయలేట్ చేసినా పర్వాలేదు, ఇట్ ఈస్ ఓకే అన్నట్టు ఎక్సెప్షన్ అనమాట. ఆర్టికల్ 31Cలో ఉండే ఎక్సెప్షన్. మూవింగ్ ఆన్, ఆర్టికల్ 32లో ఎలాంటి రిట్స్ ఉంటాయి? రిట్స్ అంటే ఏంటంటే, సో వీటిని ఎన్ఫోర్స్ చేయాలి అంటే సుప్రీంకోర్టు దగ్గర కొన్ని రిట్స్ ఉంటాయి అనమాట. సుప్రీంకోర్టు దగ్గర ఉంటాయి, హైకోర్టు దగ్గర ఉంటాయి. సో సుప్రీంకోర్టు దగ్గర ఎలాంటి రిట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే హేబియస్ కార్పస్, అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రొడ్యూస్ బాడీ, అంటే ఇల్లీగల్ డిటెన్షన్, అంటే ఊరికే అరెస్ట్ చేసి తర్వాత కస్టడీలో ఉండగానే చంపేశారనుకోండి. మనం జైబీ మూవీలో వీ హ్యావ్ దిస్ రెఫరెన్స్ ఆఫ్ హేబియస్ కార్పస్. సో ఇల్లీగల్ డిటెన్షన్ జరిగింది అనేసి అనుకోండి, అలాంటప్పుడు కోర్ట్స్ కెన్ ఇష్యూ హేబియస్ కార్పస్. ఇట్ ఈస్ ఇష్యూడ్ అగేన్స్ట్ స్టేట్ అండ్ ఆల్సో ప్రైవేట్ ఇండివిజువల్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ ఇండివిజువల్స్కి అగేన్స్ట్ కూడా ఇష్యూ చేయొచ్చు. ఒక పర్సన్ బాడీని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి అడగచ్చు. తర్వాత మ్యాండమస్ అంటే విత్ కమాండ్ అనమాట. ఇదేంటంటే పబ్లిక్ డ్యూటీ, ఒక పర్సన్ పబ్లిక్ ఆఫీస్లో ఉండగా పబ్లిక్ డ్యూటీ చేయట్లేదు అనుకోండి, కోర్ట్స్ కెన్ ఇష్యూ మ్యాండమస్. కానీ ఇట్ కెనాట్ బి ఇష్యూడ్ అగేన్స్ట్ ప్రెసిడెంట్, గవర్నర్, ప్రైవేట్ ఇండివిజువల్స్, గవర్నమెంట్ కంపెనీస్ ఆర్ డిస్క్రిషనరీ డ్యూటీస్ అనమాట. సో ఈ ఎక్సెప్షన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పబ్లిక్ ఆఫీషియల్ డ్యూటీ చేయట్లేదు అనుకోండి, ఇట్ కెన్ బి ఇష్యూడ్. తర్వాత ప్రొహిబిషన్ అంటే చేయకుండా ఆపడం. ఇదేంటంటే బిఫోర్ డెసిషన్. ఒకవేళ ఒక లోవర్ కోర్ట్ తన జ్యూరిస్డిక్షన్లో లేని పని చేస్తుంది అనుకోండి, హయ్యర్ కోర్ట్స్ వచ్చేసి లోవర్ కోర్ట్కి చెప్పొచ్చు యూ కాంట్ డూ దిస్ అనేసి. లోవర్ కోర్ట్ కావచ్చు, అది ట్రైబ్యునల్ కావచ్చు, ఏదైనా. తర్వాత సర్చ్యూరరీ, ఇదేంటంటే ఆఫ్టర్ డెసిషన్. ఒకవేళ లోవర్ కోర్ట్ అనేది జడ్జ్మెంట్ పాస్ చేసేసింది, తర్వాత కూడా హయ్యర్ కోర్ట్ వచ్చేసి లోవర్ కోర్ట్ కానీ ట్రిబ్యునల్ కానీ ఆ పర్టికులర్ జడ్జ్మెంట్ని క్వాష్ చేయొచ్చు. క్వాష్ అంటే రిమూవ్ చేసేయచ్చు అనమాట, ఆ జడ్జ్మెంట్ వ్యాలిడ్ కాదు అని చెప్పొచ్చు. దట్ ఈస్ సర్చ్యూరరీ. తర్వాత కోవరెంట్ అంటే బై వాట్ అథారిటీ, అంటే ఏ అథారిటీతో నువ్వు ఆ పబ్లిక్ ఆఫీస్ని యూఆర్ టేకింగ్ అప్ దట్ ఆఫీస్ అనేసి ఈ పర్టికులర్ రిట్ అనమాట. ఎవరైనా ఏ ఇంట్రెస్టెడ్ పర్సన్ అయినా, సపోజ్ యూ మైట్ సీ దట్ ఈ పర్టికులర్ పర్సన్ హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఎంటర్ దిస్ పర్టికులర్ ఆఫీస్, అంటే ఈ పర్టికులర్ ఆఫీస్ని హోల్డ్ చేసే పొజిషన్లో తను లేడు అనుకోండి, అప్పుడు యూ కెన్ గో టు కోర్ట్. పబ్లిక్ ఆఫీస్లో బై వాట్ అథారిటీ యు ఆర్ ఇన్ దిస్ పొజిషన్ అని కోర్ట్స్ అడగచ్చు అనమాట. సో ఇవి ఆర్టికల్స్. తర్వాత ఆర్టికల్ 33,
34, 35 వీటిలో ఈ ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్ అప్లికబిలిటీ గురించి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్కి సపరేట్గా ఉంటాయి. కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అందరికీ అప్లై అవ్వవు అనమాట. తర్వాత మార్షల్లో సపోజ్ ఒక ఏరియాలో మార్షల్లో ఇంపోజ్ చేశారనుకో అప్పుడు కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి అప్లికబుల్ అవ్వవు. తర్వాత లాస్ ఫర్ ఫండమెంటల్, ఒక ఫండమెంటల్ రైట్ని ఇంప్లిమెంట్ చేయడానికి దెర్ కెన్ బి లాస్, స్పెసిఫిక్ లాస్ని కూడా పాస్ చేయొచ్చు అనేది ఈ ఆర్టికల్లో ఉంటుంది. సో 33, 34, 35 ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, వాటి స్కోప్లో లేకుండా బయట కూడా వేరే ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట, విచ్ ఆర్ రైట్స్ బట్ నాట్ ఫండమెంటల్ రైట్స్. సో అలాంటి వాటి గురించి చూద్దాం అనమాట. సో బేసికలీ ఈ రైట్స్కి ఆ రైట్స్కి తేడా ఏంటంటే ఆ రైట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్టికల్ 32 ఉంటుంది, కానీ ఈ రైట్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సో అంత స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఇవ్వరనమాట. క్లియర్ కదా. బట్ ఈవెన్ దీస్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బికాస్ కాన్స్టిట్యూషన్లో ఉన్న రైట్స్ కాబట్టి. ఆర్టికల్ 265లో ఏంటంటే ట్యాక్స్ని లెవీ చేయలేము, కలెక్ట్ చేయలేము ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. 100A దీంట్లో రైట్ టు ప్రాపర్టీ ఉంది, ముందు అది ఫండమెంటల్ రైట్, ఇప్పుడు దాన్ని తీసేశారు. సో 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద దిస్ ఇస్ రిమూవ్డ్ అనమాట ఫ్రమ్ ఫండమెంటల్ రైట్. ఇట్ ఈస్ జస్ట్ అనదర్ లీగల్ రైట్. తర్వాత ఆర్టికల్ 301లో ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ ఉంటుంది అనమాట. తర్వాత ఆర్టికల్ 326లో ఓట్ రిలేటెడ్ ఉంటుంది, ఓట్ రిలేటెడ్ అండ్ సో అడల్ట్ సఫ్రేజ్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ గురించి ఉంటుంది ఆర్టికల్ 326లో. ఎనీ పర్సన్ హూ ఇస్ 18 or above has eligibility to vote outside part 3 rights. This slide becomes very important. ఎందుకు అంటే ఇక్కడ ఏంటంటే మనకి సెకండ్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే హేబియస్ కార్పస్ అప్లైస్ టు ప్రైవేట్ ఇండివిజువల్స్ టు. అవును, ఇది చూసాం. ఆర్టికల్ 19 ఇస్ ఫర్ సిటిజన్స్ ఓన్లీ. ఆర్టికల్ 19 అనేది సిటిజన్స్ మాత్రమే, అలానే సిటిజన్స్కి మాత్రమే అప్లై అయ్యే కొన్ని ఆర్టికల్స్ చెప్తా. ఆర్టికల్ 15 రైట్ అగేన్స్ట్ డిస్క్రిమినేషన్, ఇట్ ఈస్ అప్లికబుల్ టు సిటిజన్స్ ఓన్లీ. 16 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ రిలేటెడ్ రైట్స్ ఉన్నాయి కదా 19లో, అవి కూడా ఓన్లీ సిటిజన్స్కి మాత్రం. ఆర్టికల్ 29, 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, ఇవి కూడా ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే అప్లికబుల్, నాన్ సిటిజన్స్కి ఫారినర్స్కి కాదు. తర్వాత ఫస్ట్ పాయింట్ అన్టచబిలిటీ అనేది రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కిందకి వస్తుంది అంటే కాదు, రైట్ టు ఈక్వాలిటీ కిందకి వస్తుంది. తర్వాత కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్స్ అన్టచబిలిటీ, మైనారిటీ, ఎఫిషియన్సీ లేదు, దే ఆర్ జస్ట్ మెన్షన్డ్. క్లియర్ కదా. కమింగ్ బ్యాక్ PYQ సాల్వ్ చేద్దాం. రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్లో ఏమేమి ఉన్నాయని అడిగారు. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్ ఫోర్స్ లేబర్, ఇదే కదా ఉంది, చూసాం. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఉంది రైట్ టు ఈక్వాలిటీలో. ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ ఉంది మైనారిటీస్ రైట్స్లో. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఇన్ ఫ్యాక్టరీస్ ఉంది రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్లో. సో 1 and 4 is the answer. Protected as part of right to life and personal liberty, which constitution provision implies this? సో అదేంటంటే ఆర్టికల్ 21లో ఉంది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. తర్వాత అది పార్ట్ 3లో ఉంది, ఇది మనకు తెలిసిందే. మూవింగ్ ఆన్, విచ్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లాలో మనకు 3 ఉన్నాయి, చూసాం. లిమిటేషన్స్ ఆఫ్ పవర్స్, గవర్నమెంట్ పవర్స్ లిమిట్ చేయడం వన్ ఆఫ్ ద కీ ఫీచర్స్. ఈక్వాలిటీ బిఫోర్ లా కూడా చూసాం. తర్వాత లిబర్టీ అండ్ సివిల్ రైట్స్, ఇది కూడా చూసాం. బట్ ఏవిడైజీ మెన్షన్ చేసిన ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిజల్ట్ ఆఫ్ రైట్స్ అనే కాన్సెప్ట్ మన దగ్గర లేదు. బట్ సో ఇవి 3 ఉన్నాయి, ఆప్షన్ 3 లేదు. సో 1, 2 and 4 is the right answer. Which article safeguards one's right to marry the person of one's choice? రైట్ టు మ్యారీ అనేది ఆర్టికల్ 21లో ఉంది, ఎందుకంటే ఆర్టికల్ 21 స్కోప్ ఇంక్రీజ్ చేస్తూ ఉండడం వల్ల రైట్ టు మ్యారీ కూడా అందులోకి వచ్చిందనమాట. హదియా కేస్ గుర్తు లేకుంటే గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రొటెక్షన్ అగేన్స్ట్ అన్టచబిలిటీ ఇందాక చూసాం, అది రైట్ టు ఈక్వాలిటీ కింద ఉంటుంది, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కింద కాదు. తర్వాత రైట్ టు ప్రైవసీ అనేది ఏ ఆర్టికల్లో ఉందని అడిగారు. ఆర్టికల్ 21 ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పైన కూడా 21 గురించి అడిగారు. సో ఆర్టికల్ 21 చూసుకోండి ఒకసారి. తర్వాత మూవింగ్ ఆన్, లెజిస్లేషన్ కాన్ఫరింగ్ అన్గైడెడ్ అండ్ అన్కంట్రోల్డ్ డిస్క్రిషనరీ పవర్ ఆన్ ఎగ్జిక్యూటివ్ వైలేట్స్ విచ్ ఆర్టికల్? మనం చూసాం ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది. సో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఉంది కాబట్టి డిస్క్రిషనరీ పవర్ ఎగ్జిక్యూటివ్కి ఇచ్చేసామంటే దట్ విల్ బికమ్ అటోక్రటిక్ అయిపోతుంది గవర్నమెంట్. అండ్ ఆల్సో అన్గైడెడ్ డిస్క్రిషనరీ పవర్ అంటే ఆర్బిటరీ పవర్ అనమాట. ఆర్బిటరీ పవర్ ఉన్నప్పుడు రూల్ ఆఫ్ లా అనేది వైలేట్ అవుతుంది. మనం ఏవిడైసీ కాన్సెప్ట్ ఆల్రెడీ చూసాం. తర్వాత ఆర్టికల్ 16(4) రిజర్వేషన్, దీనిలో రిజర్వేషన్ గురించి ఉంటుంది. ఈజ్ లిమిటెడ్ బై ఆర్టికల్ 335 ఫర్ ఎఫిషియన్సీ, ఇది మనం ఆల్రెడీ చూసాం. దీనికి ఎక్సెప్షన్ ఏంటంటే ఎఫిషియన్సీ అనమాట. తర్వాత 335 డిఫైన్స్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. డిఫైన్స్ అంటే కొంచెం ఆలోచించండి, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో డిఫైన్డ్ ఉండదు కాబట్టి స్టేట్మెంట్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మూవింగ్ ఆన్, రిట్స్ గురించి అడిగారు. మాండమస్ విల్ నాట్ లై అగేన్స్ట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్లెస్ డ్యూరింగ్ పబ్లిక్ డ్యూటీ. కరెక్టే, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మీద కూడా మాండమస్ ఉంటుంది, పబ్లిక్ డ్యూటీ చేసేటప్పుడు మాత్రమే. సో దిస్ ఇస్ రైట్. మాండమస్ విల్ నాట్ లై అగేన్స్ట్ గవర్నమెంట్ కంపెనీస్. దిస్ ఇస్ ఆల్సో రైట్. ఎనీ పబ్లిక్ మైండెడ్
పర్సన్ కెన్ సీ కోఆరెంటో కూడా ఇది ఆల్రెడీ చూసాం మనం. సో ఇవి 3 రైటే, స్ట్రైట్ ఫార్వర్డ్ అడిగారు. ఇన్ ఎసెన్స్ వాట్ డస్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా మీన్? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, దీని గురించి మనేకా గాంధీ జడ్జ్మెంట్ ఉంది కదా, దాంట్లో వీ హ్యావ్ సీన్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా, ఈ వర్డ్స్ అని మనం చూసాం కాబట్టి వీ కెన్ ఈజీలీ సాల్వ్. దీనికి ఆన్సర్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సెంటర్ హ్యాస్ డ్యూటీ టు ప్రొటెక్ట్ స్టేట్స్ ఫ్రమ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. సెంటర్కి ఈ డ్యూటీ ఉంది, దిస్ ఇస్ కరెక్ట్. స్టేట్స్ ఆర్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ లీగల్ కౌన్సిల్ ఫర్ ప్రివెంటివ్ డిటెన్షన్, ఇది ఆల్రెడీ చూసాం. ఎందుకంటే ప్రివెంటివ్ డిటెన్షన్ కేసులో బైండింగ్ కాదు స్టేట్స్ లీగల్ కౌన్సిల్ ప్రొవైడ్ చేయాలని. తర్వాత అండర్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ పోలీస్ కన్ఫెషన్స్ కాంట్ బి ఎవిడెన్స్, న్యూస్లో ఉంటూనే ఉంటాయి. సో అలా గుర్తుపెట్టుకోండి. లైక్ ఇలాంటి కొంచెం కాంట్రవర్షియల్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో దెర్ కెన్ బి మోర్ పవర్స్ గివెన్ టు ఎగ్జిక్యూటివ్. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఓన్లీ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ టు ఓట్ అండ్ బీ ఎలెక్టెడ్ ఇన్ ఇండియా ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. సో ఇది మనం చూసాం రైట్స్ అవుట్ సైడ్ ఫండమెంటల్ రైట్స్లో. బట్ ఇది ఫండమెంటల్ రైటా అంటే కాదు, కామన్ లా రైటా అంటే కాదు, లైక్ ఎనీ అదర్ లా కాదు. దిస్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ రైట్, వీ హ్యావ్ ఇట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. మూవింగ్ ఆన్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ ఇన్ ఇండియా? ఆల్రెడీ చూసాం, ఇట్ ఈస్ లీగల్ రైట్ అవైలబుల్ టు ఎనీ పర్సన్. 44th అమెండ్మెంట్లో అది ముందు ఫండమెంటల్ రైట్ ఉన్నింది, ఆ తర్వాత దే హ్యావ్ చేంజ్డ్ ఇట్ టు లీగల్ రైట్. సో క్లియర్గా అర్థమైందా ఫండమెంటల్ రైట్స్ టాపిక్? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రివిజన్కి యూస్ చేసుకోండి దీన్ని. తర్వాత మీకు పర్సనల్గా ఏమైనా సజెషన్స్ కావాలంటే ఎల్లుండి ఎగ్జామ్కి మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు డిఎం చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. రేపు డిపిఎస్పీస్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ కూడా మిస్ అవ్వద్దు. రేపు ఒకవేళ వీలైతే ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ కోసం కూడా ఒక వీడియో ట్రై చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.